ఈ దినాన మనం తెలుసుకుంటున్నటువంటి పాఠం పేరు ఏంటంటే మానవుని సహజ వాంఛలు. మానవుడు అనగా రెండు భాగాలని మనం తెలుసుకున్నాం. ఒక భాగం శరీరం అయితే రెండవ భాగం ఆత్మ అని తెలుసుకున్నాం. అయితే మనం దేని గురించి ఆలోచిస్తున్నాము, ఏ భాగం గురించి ఆలోచిస్తున్నామంటే శరీరం అనే భాగాన్ని గురించి ఆలోచించుకుంటున్నాం. నేల మట్టితో ఈ శరీరాన్ని దేవుడు చేసి నిర్మించాడు. ఆ నిర్మించి దీన్ని దేనితో పోల్చాడంటే గెడ్డు పువ్వుతో పోల్చాడు, నీడతో పోల్చాడు, ఆవిరితో పోల్చాడు ఈ శరీరాన్ని. ఇది నేల మట్టిలో నుంచి వచ్చింది కనుక మళ్ళా తిరిగి ఆ నేల మట్టిలోకే చేరిపోద్దని చెప్పాడు. ఆత్మ అనేది మాత్రము ఎప్పటికీ దేవుని యొద్దకే చేరాలి. అది ఒకవేళ దేవుని యొద్దకు చేరాలంటే ఆయన యొక్క ఏవేవైతే ఈ భూమి మీద మనకు కట్టడాలు నియమాలు నియమించాడో వాటి ప్రకారంగా జీవిస్తే పరలోకం అనేది మనం వెళ్తాము. అలా జీవించుకుంటాం. ఈ భూమి మీద ఎటు పడితే అటు జీవిస్తే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారని బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి మనము ఆలోచిస్తున్నటువంటి ఆ శరీరం అనే భాగము, నేల మట్టితో దేవుడు ఈ శరీరాన్ని నిర్మించి ఈ శరీరంలో దేవుడు కొన్ని సహజ వాంఛలు పెట్టాడు. అంటే కోరికలు. ఈ శరీరానికి కొన్ని కోరికలు దేవుడే పెట్టాడు. కోరికలు లేకపోతే సహజ వాంఛలు ఇవి అందరిలో కలగతాయి. శరీరం ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఈ సహజ వాంఛలు ఉంటాయి. ఈ సహజ వాంఛలు ఏంటి అని మనం ఆలోచిస్తే మొదటిది ఆకలి. ఆకలి అనేది అందరికి దేవుడు ఇచ్చినటువంటి వరం. సహజ వాంఛ, కోరిక అందరికి వస్తుంది. అలాగే ఆకలి అవనట్లే రెండోదిగా కామం లేకపోతే లైంగిక వాంఛ, కోరిక అనేది స్త్రీలలో అయినా ఉంది, పురుషుల్లో ఉంది. ఎందుకంటే వాళ్ళవి శరీరాలే, పురుషులు కూడా శరీరాలే. కాబట్టి సహజ వాంఛలు, కోరికలు అనేది ఇచ్చాడు. మూడోది గౌరవం. అందరికీ కావాలి. అది గౌరవం అనే వాంఛ కూడా ప్రతి ఒక్కరికి ఉంటది. ఎందుకంటే గౌరవించలేదు నన్ను, అలానే మ్యారేజ్కి వెళ్ళాను, పెళ్లి అవుతుంటే ఆడికి వెళ్ళాను, నన్ను గౌరవించలేదు, మర్యాదించలేదు అంటాం మనం. కాబట్టి నాలుగోదిగా భద్రత. అందరికీ భద్రంగా ఉండాలి అని మనము చాలా మందికి ఎక్కడికి వెళ్ళినా మనం చెప్తూ ఉంటాం. ఏమని అంటే భద్రంగా వెళ్ళి రండి అని చెప్పి పదాన్ని వాడతాం. అలాగే ఐదో సహజ వాంఛ ఏంటమ్మా సాధించుట. పట్టుదలతో మనం సాధించామని కొంతమందిని అడుగుతుంది. పట్టుదల బట్టి సాధించాము అనుకున్నది అని చెప్తూ ఉంటారు చాలా మంది. ఆరోదిగా దైవ ఆసక్తి. అంటే దేవుడి మీద కూడా మనిషికి అప్పుడప్పుడు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. కానీ ఆ కలుగుతున్న ఆలోచనలో నిజమైన దాన్ని పట్టుకోకుండా ఒక అబద్ధాన్ని పట్టుకొని మోసపోతాడు మనిషి అనేది మీరు ఆలోచించండి. ఒక వ్యక్తి వీటిని బట్టే పాపంలో పడిపోతా ఉన్నాడు ఈ యొక్క లోకంలో. కాబట్టి మనం ఈ దినాన దీన్ని బట్టే దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. ఈ సహజ వాంఛలు దేవుడే పెట్టాడు. కాబట్టి వాటిని దేవుడు పెట్టి వాటిని ఎలా తీర్చుకునే పద్ధతిని కూడా, విధానాన్ని కూడా దేవుడు పెట్టాడు. సహజ కోరికలు పెట్టాడు. ఆ కోరికలు నువ్వు ఎలాగ తీర్చుకోవాలనే విషయాన్ని దేవుడు పెట్టాడు. అది సక్రమంగా నువ్వు తీర్చుకుంటే న్యాయము, అక్రమంగా నువ్వు తీర్చుకుంటే అది అన్యాయం. దీన్ని బట్టే పాపము, పుణ్యము అనేది మనము ఆలోచించవలసి వస్తుంది. కాబట్టి సక్రమంగా ఈ యొక్క కోరికల్ని మనం తీర్చుకోవాలి. ఒక అతను అంటాడు, ఎందుకు నాయన ఈ విధంగా నువ్వు అక్రమంగా ప్రవర్తిస్తున్నావంటే
ఆయన అంటాడు, ఏం చేయమంటావన్నా, దేవుడే పెట్టాడు ఇలాంటి కోరికలు. ఇలాంటి కోరికలు తీర్చుకోవాలి కదా, బతుకున్నంతసేపే తీర్చుకోవాలి, చచ్చిపోయిన తర్వాత తీర్చుకోలేం కదా అంటాడు ఆయన. అంటే దేవుడు ఆ కోరికలు ఎందుకు పెట్టాలి అసలు? అవి పెట్టకపోతే, దేవుడు నాకు ఆ శరీరంలో ఇలాంటి కోరికలు పెట్టకపోతే నేను చేయను కదా, నేను అలా ప్రవర్తించను కదా అంటున్న వాళ్ళు కూడా ఈ భూమి మీద కోకొల్లాల మంది ఉన్నారు. కొంతమంది అంటారు, పురుషుడిగా పుట్టింది ఎందుకో తెలుసు, అన్ని చేసి తెలుసుకోవాలి అని ఒక ఆయన అంటాడు. ఆడ మనిషిగా పుట్టింది ఎందుకంటే అన్ని విధాలకు సాధించి చచ్చిపోవాలని స్త్రీలు అంటున్నారు ఇది నాన్న. కాబట్టి ప్రియులారా, మీరు చాలా జాగ్రత్తగా ఉంటే, దేవుడు పెట్టాడు, పెట్టిన ఆయన ఎలా తీర్చుకోవాలో పెట్టకపోతే నువ్వు ఎలా పడితే అలా తీర్చుకోవచ్చు సహజ వాంఛలు, కోరికలు. కానీ దేవుడు ఆ కోరికలు తీర్చుకునే విధానాన్ని కూడా దేవుడు కలిగించాడు కదా, వాటి ప్రకారంగా నువ్వు నడవాలి కదా. ఏం కోరిక నాయన నీదంటే, నేను కళ్ళు తాగాలని ఉంది అన్నాడు. కళ్ళు తాగకూడదు నాన్న నన్ను అడిగాడు ఒక వ్యక్తి. కళ్ళు తాగొచ్చా పాస్టర్ గారు అన్నాడు. తాగకూడదయ్యా. బ్యాండ్ తాగొచ్చా పాస్టర్ గారు? తాగకూడదయ్యా అన్నాడు. మరి దేవుడు ఎందుకు కలగ చేశాడు వాటిని? దేవుడు ఎందుకు పుట్టించాలి? పుట్టించినోడు ఏమన్నా దూరంగా పెట్టాడు మనకు, దగ్గరగా తీసుకుని వచ్చి పెడతాడు కావాలని. దేవుడు తప్పులేదా అన్నయ్య అంటాడు అన్నమాట. ఏందిరా నీ బాధ అంటే, మా రెడ్డి గారు వేసాడు క్వశ్చన్. తాటి చెట్టును చూపించి, తాటి చెట్టు ఎవరు కలగ చేశాడని అడిగాడు. దేవుడు అని చెప్పాడు. తాటి చెట్టుకు వస్తున్నటువంటి తాటికాయలు ఎవరు కలిగి చేశాడు? దేవుడు అని చెప్పాడు. అందులో ముంజలు కొట్టుకో తింటావు, తాటి చెక్క తీసుకో తింటావు, కొండ అయితే దాన్ని కాల్చుకో తింటావు కదా, మరి దాంట్లో ఏం చూస్తున్నా కళ్ళు తాగితే తప్పేంటి అని అడిగాడు. ప్రశ్న అది వేసింది. అంటే దేవుడే పుట్టించాడు గనక తాగాలి, అనుభవించాలి, చావాలి అంటాడు ఆయన. అప్పుడు నేను కూడా ఉండి, అయ్యా ఆవు వస్తుంది దాడా, ఆవుని చూపించి, ఈ ఆవుని ఎవరు కలగ చేశారయ్యా అన్నాడు. దేవుడే అన్నాడు. దాంట్లో వస్తున్న పాలు అయ్యా అన్నాడు. పాలు కూడా దేవుడు అన్నాడు. దాంట్లో నుంచి వస్తున్న పేడ దేవుడే ఇచ్చాడని చెప్పి రెండు కలుపుకొని తాగుతా నువ్వు కాదు కదా. దేవుడు మంచిని సృష్టించాడు, చెడు కూడా అందులో నుంచి వచ్చింది. చెడు వచ్చింది, దేవుడు ఏం చెప్పాడు నీకు? మంచిని సేవించు, అనుభవించు, ప్రేమించు. అర్థమైందా? కానీ చెడుని ఏం చేయమన్నాడు? విడిచిపెట్టు. ఆవులేంచి పాలు వస్తున్నాయి కాబట్టి పాలు తాగు నువ్వు. ఆవు కడుపులో నుంచి పేడ కూడా వస్తుంది, పేడ కూడా తింటావా? అంత జ్ఞానం లేదు నీకు. చెడు కలిగిందని చెప్పి చెడుని కూడా మనము ఉందని చెప్పి దాన్ని మనం అనుభవించకూడదు, దాని దగ్గరికి వెళ్ళకూడదు. అర్థమైందా? దేవుడు సృష్టించాడు, నేను ఏది చేయమన్నాడో అది చేయాల, ఏది విడిచిపెట్టమన్నాడో అది విడిచిపెట్టాల. అది దేవుని రూల్. ఆ విధంగా మనం బతకాలి. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు దేవుడు పెట్టాడు, ఆకలి పెట్టాడు. ఆకలి పెట్టినోడు దాన్ని తీర్చుకునే విధానం పెట్టకపోతే నువ్వు తప్పు చేయొచ్చు. ఆయన అంటాడు, నాది కాదండి నేరం, నాలో ఉన్న ఆకలిది అన్నాడు. ఆకలిదండి నేరం అన్నాడు. ఆకలి దేవుడు పెట్టాడు. ఆకలి పెట్టి ఆకలి తీర్చుకునే విధానం కూడా మనకు దేవుడే పెట్టాడు. కాబట్టి ఆకలి గురించి ఇదన మనం మాట్లాడుకుందాం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 12 వచనం దాకా ఒకసారి చూడమ్మా. మరియు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను, అపోస్తలులు చెప్తున్నారు, మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చెయ్యి నొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని ఆజ్ఞాపించుతుంది కదా. మీకు ఆజ్ఞ ఇస్తున్నాము. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకునిచున్నారని వినుచున్నాము.
గమనించండి. అపోస్తలులు అంటున్నారు, ఎవరైనా ఆకలి తీర్చుకోగలిగితే కష్టపడాలి, ఆకలి తీర్చుకోవాలి. ఇది ఏందంట? ఆజ్ఞ. ఏందంట? ఆజ్ఞ అతిక్రమమే. వేరే వాళ్ళు బండిలో పండ్లు, పలహారాలు, అరటి పండ్లు, యాప్లీలు, దానిమ్మలు అన్నీ పెట్టుంటే ఆకలేస్తుందని వెళ్ళిపోయి ఆ బండిలో ఉన్నది ఒకటి లాక్కొని తినేసి నాది కాదు నేరం, దేవుడు ఆకలి పెట్టిన అయింది నేరం అంటే అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? లాగి ఒకటి కొడతారు, చెంప పగిలిద్ది. ఎందుకంటే ఆకలి వేస్తుంది, నువ్వు కష్టపడాలి, ఏం చేయాలి? పని చేసుకోవాలి, ఆహారం తినాలి. పొర్లు జోలికి అక్రమంగా పోకూడదు. అందుకనే దేవుడు ఇవన్నీ ఇచ్చాడు అన్నమాట. ఈ భూమి మీద ఆహార వస్తువులన్నీ కలిగించింది ఎవరంటే మన తాతలు కాదు, మన ముత్తాతలు కాదు. అంతకు ముందు వాళ్ళు ఎవరు వీటిని కలిగించలేదు. మనకి ఆకలి అవుతుంది, వాళ్ళ ఆకలి తీర్చే విధానం, దేన్ని తినాలో వాళ్ళు అనేది ఎవరు పెట్టలేదు. దేవుడు ఒక్కడే ఆ వరాన్ని పెట్టాడు. ఆకలి అనేది ఒక వరం, ఆ వరాన్ని మనకు పెట్టింది దేవుడే. ఆకలి అనేది పెట్టకుండా ఆదాము అవ్వని తీసుకోబోయి పుండ్లు ఏదో తోటలో ఆ పళ్ళ మధ్యలో పెట్టి వాటిని చూస్తా ఉండమంటే ఆకలి తీరుతుందా? ఆకలి అనేది పెట్టకపోతే వాటిని చూసుకోవడం మౌనంగా ఉంటారు. తిని వాటిని అనుభవించేది ఉండదు. కళ్ళకి అందంగా ఉంది, ఎంత రమ్యంగా ఉంది, ఇది చాలా బాగుంది అని అనుకోవాలంటే గాని తిని దాన్ని టేస్ట్ తెలుసుకోలేరు అన్నమాట. అప్పుడు యాపిల్ టేస్ట్ చెప్పంటే చెప్పలేము, అరటిపండు టేస్ట్ ఏంది చెప్పమంటే చెప్పలేము, సపోటా టేస్ట్ ఏంది, సీతాఫలాల టేస్ట్ ఏంది, ద్రాక్ష టేస్ట్ ఏంది మనకి తెలియదు. అప్పుడు అర్థమైంది. కాబట్టి దేవుడు పెట్టాడు కనుకే ఆ ఏం టేస్ట్ అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు ఆకలిని పెట్టి నీకు ఆహారం ఇవ్వకపోతే నువ్వు ఓకే, నువ్వు చెప్పేది రైటే. కానీ దేవుడు ఆకలి పెట్టి వాటిని తీర్చుకున్న విధానాన్ని కూడా పెట్టాడు. ఆది కాండం ఏమేమి ఇచ్చాడు మనకు తినమని? 1వ అధ్యాయం 29వ వచనం. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలము గల విత్తనమిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. ఎవరిచ్చారమ్మా? పండ్లు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడా? అట్టుపండు తినేటప్పుడు ఎప్పుడన్నా దేవుడా నువ్వు ఇచ్చావంటావా? కానీ మీ పిల్లలకి ఇచ్చేటప్పుడు దేవుడు ఇచ్చాడు, యాపిల్ పండు దేవుడు ఇచ్చాడు రా అని చెప్తారు ఎవరన్నా? ఆ యాపిల్ ఎవరు తెచ్చారమ్మా? మీ డాడీ తెచ్చాడు. ఆ ఇచ్చిన ఆయన సంగతి పక్కన పెట్టేస్తాం. అంతే కదా, మన అంతే కృతజ్ఞత లేని బతుకు. ఎవరు తెచ్చారంటే మీ డాడీ తెచ్చాడు, లేకపోతే ఎవర్రా మీ తాత తెచ్చాడు, మీ అమ్మమ్మ తెచ్చింది, మీ నాయనమ్మ తెచ్చింది. ఏ పనులు గాని ఎప్పుడన్నా దేవుడి గురించి చెప్తారా? మమ్మీ అట్టుపండు ఎవరు ఇచ్చారు అనగానే దేవుడు ఇచ్చాడు నాన్న, మీ డాడీ తెచ్చాడు అని చెప్పలేదు. అంతే కదా, చెప్పచ్చు. చేపల కూర ఎవరు చేశారు? మీ మమ్మీ చేసింది. మమ్మీ చేసిందే. చేప ఎవరు ఇచ్చారు? కొనుక్కొచ్చుకున్నారా? మీ మమ్మీ కొనుక్కొచ్చింది చేప. కాబట్టి విత్తనములు ఇచ్చి ప్రతి వృక్ష ఫలము మీకు ఇచ్చిన అది ఏమవుతుంది అంటే మనకు ఆహారం అవుతుంది. కాబట్టి ఈ రోజు అవన్నీ మనం నిర్భయంగా చెట్టులో నుంచి తీసుకొని తింటున్నాం పుష్కలంగా. ఎన్ని ఇచ్చింది దేవుడే. తర్వాత చదువు ఆడే 29. భూమి మీద నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ సమస్త జీవులకు పచ్చని చెట్లన్నీ ఆహారం పలికెను. పచ్చని చెట్లన్నీ ఎవరికి ఆహారం అవుతాయంట? ఎవరికి? మనకి చెప్పాడు అక్కడ, పచ్చని చెట్లన్నీ మీకు ఆహారం అవుతాయని చెప్పాడా? పోనీ పొంగని తినమన్నాడా? పావురాన్ని తినమన్నాడా? కోడిని తినమన్నాడా? చేపలు తినమన్నాడా? మటన్ తినమన్నాడా? మరి అక్కడ ఏమి ఇచ్చాడు మనకు ఆహారం తినమని? ఆది కాండంలో
పళ్ళు మాత్రం తినమన్నాడు, పళ్ళు తినమన్నాడు. మరి మనం అన్ని కోసుకో తింటున్నాం కదా, దేవుడు ఏం తినమన్నాడు, మనం ఏం తింటున్నాం? చేపల కూరలు ఏందే, మనకు ముక్కలు ఏందే, ముద్ద ఎక్కదు. కానీ దేవుడు మాత్రం ఏమేమి ఇచ్చాడు మనకు? ఫలాలు ఇచ్చాడు. మరి ఇవన్నీ ఎందుకు తింటున్నారు? పచ్చని ఆకుకూరలన్నీ ఎవరికంట? ఆకు మొక్కలన్నీ జంతువులకి, మనకి. మరి ఎందుకు తింటున్నారు? అప్పుడు ఇక్కడ దేవుడు కేవలం మనకు పండ్లు మాత్రమే తినమన్నాడు. మరి మనం అన్ని దంచేస్తున్నాం. మరి ఇప్పుడు దేవుడు చెప్పినవే కదా మనం తినాలా? మానేనండి, మాంతారు ఎప్పుడు అలవాటు అయిపోయింది. మరి ఎందుకు మనం తింటున్నాం ఇప్పుడు అవన్నీ అంటే, దేవుడు ఆది కాండములు అయితే ఫలాలు మాత్రమే ఇచ్చాడు. ఎందుకంటే ఆదాము అవ్వకి ఏం పని ఉంది అక్కడ? ఏమి పని లేదు. చెట్టుకి నీళ్లు పోయటం, ఆ కాయలు కోసుకు తింటాం. ఇదేమన్నా పెద్ద పైన పెద్ద డ్యూటీ ఇదే? చెప్పండి. చెట్టుకి నీళ్లు పోయమ్మా, తర్వాత ఏం చేయమన్నాడు? ఆ పండ్లు కోసుకు తిను. ఇది మన బలంలో ఈ పని చేసేదిలే. నీళ్లు పోసే పని మాత్రమే చెట్టుకి. తర్వాత ఎప్పుడు మార్చాడు? ఆహార పదార్థాలన్నీ కూడా ఇప్పుడు తినమన్నాడు. ఎందుకు తినమన్నాడు అంటే, వీళ్ళు దేవుడు చెప్పినటువంటి మాట ఎప్పుడైతే మీరారో, చేయకూడన పనిని చేశారో, దేవుడి మాట ఆజ్ఞ అతిక్రమించారో, అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఏదో తోటల నుంచి వాళ్ళిద్దరిని గెట్ అవుట్ అని తరిమేశాడు. బయటికి తరిమేసి ఎప్పుడు చెప్పాడు అన్నమాట. ఏం చెప్పాడు తెలుసా? ఇంతవరకు మీకు ఏ కష్టము లేదు, ఏ బాధలు తెలియలేదు గనక ఇక నుంచి ఆదాముకి చెప్తున్నా, నువ్వు చెమటోర్చి ఏం చేయాలంట? నేలని సేద్యం చేసి, వ్యవసాయం చేసి, పండించుకొని తెచ్చుకొని తినాలి నువ్వు ఆహారం. అంతే దేవుడు పెట్టాడు. నీ భార్య పట్ల నీకు వాంఛ కలగతుంది. ఆమెను కూడా నువ్వే ఏం చేయాలా? పెంచాలి, సాకాలి. కొంతమంది సాకటంలే, సాకాలి. నీ భార్య నువ్వు సాకాలంటే భార్య ఇప్పుడు భర్తను సాగుతుంది. పాపం ఏం చేద్దాం, రోజులు మారుతుంది. మరి స్త్రీకి ఏంటి అంటే, నువ్వు ప్రసవించేటప్పుడు నీ ప్రసవ వేదన హెచ్చించగలను, రెట్టింపు చేస్తుంది. అందుకని ఇప్పుడు ఆదాము బయటకు వచ్చేసిన తర్వాత అగ్ని జ్వాలని, దేవదూతల్ని అక్కడ కాపలా పెట్టాడు దేవుడు. ఎక్కడ? ఏదో తోటలో. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఈయన చెమట గార్చే పని చేస్తే ఒక పండు తింటే సరిపోద్దా? ఒక పండు ఏంటి పారెత్తుకొని వ్యవసాయం చేసి వచ్చినాడు, పొయ్యి వస్తే అతనికి ఒక పండు ఏంటి సరిపోద్దేమో? పండు సరిపోద్దా తింటే? అప్పుడంటే నువ్వు ఏదో తోటలో ఉన్నావు కనుక నీళ్లు పోసావు, చెట్టు నీడ ఉన్నావు కాబట్టి ఆ పండు తీసుకొని తిన్నావు, సరిపోయింది. పని లేనోడికి ఎందుకండి బలమైన ఆహారము? ఏ పని లేని వాళ్ళకి ఎందుకు? పనిని బట్టి ఆహారం. ఏందే? పనిని బట్టి ఆహారం. ఏం పని చేస్తున్నారు? ఎవరు ఏం పని చేస్తున్నారు? అయ్యో ఆదామవులు ఏదో తోటలో ఏం పని ఉంది వాళ్ళకి? నీళ్లు పోసారు, పండు తీసుకున్నారు. నీళ్లు పోసేవాడికి, పని లేనివాడికి పండు చాలు. అది కష్టపడి చెమటోర్చినోడికి ఒక పండు ఇస్తే ఒళ్ళంతా ఏమైపోద్ది? ఓలొచ్చేస్తుంది, వణికిపోతుంది, సరిపోదు, బలం సరిపోదు. ఈ సినిమా యాక్టర్లు, సినిమా హీరోలకు చూడండి, ఏంది వాళ్ళ ఆహారం చెప్పండి? వాళ్ళకి పని ఏముంది? యాక్షన్ చేయటం. ఇక్కడ నిజంగానే మనం తట్ట మోస్తాము, వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ తట్ట వరకే పెట్టుకుని యాక్షన్ చేస్తారు. మనం జీవిస్తున్నాం నిజంగా, వాళ్ళు నటిస్తున్నారు. ఆ నటించేవాడికి ఏంది ఆహారం అంటే? ఏందో చెప్పేదా? జ్యూసులు తాగుతారు.
జ్యూసుల వల్ల ఆహారం. ఎందుకంటే కుక్క పనులు చేసేది వాళ్ళే, కష్టపడి బతికేది మనమైతే కుక్క చేష్టలు చేసేది వాళ్ళే. కాబట్టి ఆ పనులు చేసేవాళ్ళకి ఆ జ్యూస్ చాలు, కానీ వ్యవసాయం చేసేవాడికి జ్యూస్ సరిపోదు. అందుకని పనిని బట్టి ఆహారాన్ని మళ్ళా మార్చేశారు. చూడండి, ఆదికాండం 9వ అధ్యాయం 3వ వచనం. త్వరగా చదవండి, పొద్దుపాటు. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారం. చర్మలు అంటే ఏంది? చర్మలు అంటే ఏంది? శరీరం కలిగినగా, చలనం కలిగినగా, మాంసం కలిగినగా. చర్మములు మీకు ఆహారం. ఇప్పుడు ఇచ్చిండు నీకు ఆడిలో పచ్చని కూర మొక్కలు ఎక్కడ ఇచ్చి, అక్కడ పండు మాత్రం తినమన్నాడు ఆదికాండంలో. ఇక్కడికి వచ్చేలేక ఏం చెప్పాడు దేవుడు? పచ్చని కూర మొక్కలు నీకు ఆహారం అవుతాయి, వాటిని కూడా మీకు ఇస్తున్నాను. ఇప్పుడు తినండి. అప్పుడేమో జంతువుల వరకే పచ్చని కూర మొక్కలు, ఇప్పుడు మనకు చర్మములో, తర్వాత పచ్చని ఆకుకూర మొక్కలు మీకు ఇచ్చుచున్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తం తినకూడదు, రక్తం తినకూడదు. రక్తమే దాని ప్రాణం. నాన్న అర్థమైంది ఇప్పుడు మీకు? ఏమన్నా అర్థమైందా? అర్థమవుతుందా? ఇప్పుడు ఆ రక్తాన్ని తీసి బయటపడేసి ఇప్పుడు మీరు దంచేసుకోండి. ఏంటది? వేసేయండి. కోడి, రొయ్యలు, చేపలు, మాంసం ఫుల్గా మీ ఇష్టం, మీకే ఇచ్చేసా. వాటిని కూడా అవి మార్చాడు దేవుడు. అర్థమైందా? ఆహారం అనేది దేవుడు ఆకలిని పెట్టి తిననా, ఆకలిని పెట్టిన దేవుడు దాన్ని నువ్వు ఎలా తినాలి, ఎలా తెచ్చుకోవాలంటే కష్టపడాలి, తెచ్చుకోవాలి. కానీ పొరుల జోలికి పోయి వాళ్ళ లాక్కొచ్చుకోకూడదు. ఇచ్చింది దేవుడే. దేవుడు ఇచ్చినా నువ్వేం చేయాలి? చెట్టు పెంచుకో, నీళ్లు పోసుకో, దాని కాయలు నువ్వే తిను, పొలం చేసుకో, పండించుకో, దాంట్లో వస్తున్న ధాన్యం నువ్వే వండుకొని తిను. నువ్వు కష్టపడు. కష్టపడింది నీది, కష్టపడింది వాళ్ళు కష్టపడింది నువ్వు తీసుకోకూడదు. ఇతరుల దగ్గరికి పోయి నువ్వు ఏది తీసుకోకూడదు. కాబట్టి ఆకలిని పెట్టిన దేవుడు ఆకలిని తీర్చుకునే విధానం ఏంటంటే పొర్లు జోలుకు బాకొట్ట నువ్వు కష్టపడే నువ్వు అనుభవించావు. ఇది ఆకలి విధానం. రెండో సాధ్య వాంచేందమ్మా కామము. కామం అనగానే లైంగిక వాంఛ. ఇదేనా యవనస్తులు తిరుగుతున్నది వీటి కోసమే, ప్రేమ, దోమ, అది ఇది అని చెప్పి. ఎందుకంటే యవ్వన కాలం మందు సహజ వాంఛలు పరిపక్వంలోనికి వస్తాయి గనక యవ్వనస్తులకు మనం ఎంత మంచిగా చెప్పినా గాని ఈ అమ్మాయి వద్దు బాబు, ఈ అమ్మాయి మంచిది కాదు, మంచి అమ్మాయిని చూస్తామన్నా కానీ పెద్దలు లేనరు. వీడు కనిపిస్తున్నది ఏదైనా తొందర, భవిష్యత్తును ఆలోచించడం లేదు. తగటగా పెళ్లి చేసింది నాకు కానీ ఆ రూట్లో. ఓకే, ఇప్పుడు కామమును కూడా ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు. పెట్టిన దేవుడు దాన్ని తీర్చుకునే విధానాన్ని కూడా పెట్టాడు అంటాడు. ఒకసారి చూడండి దాన్ని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూడమ్మా. మీరు వ్రాసిన వాటి విషయము 1 కొరింథీ 7వ అధ్యాయం 1 నుంచా? స్త్రీని ముట్టుకుండుట, స్త్రీని ముట్టుకోకుండా ఉండుట పురుషునికి మేలు. పురుషునికి మేలు ఏందంటాడా? స్త్రీని ముట్టుకోకుండా ఉండటం మంచిదే. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. ఎందుకని చెప్పాడు? స్త్రీని ముట్టుకుంటా ఉండటం మంచిదే, వెరీ గుడ్, మంచిదే. ఎందుకంటే స్త్రీ ద్వారా కొన్ని ఆటంకాలు, బలహీనమైన ఘటన వెనక్కి లాగుతుంది కానీ ముందుకు దోయదు ఎప్పుడు ప్రార్థనలో. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, కానీ పరిశుద్ధాత్ముడు ఏమని రాపించాడంటే, ఇదిగో స్త్రీని ముట్టుకున్నట్టు మంచిదే గాని అయినను జాగ్రత్తలు జరుగుతున్నందువలన ప్రతివానికి ఎవరు ఉండాలంట? సొంత భార్య ఉండాలి.
ఎందుకంటే బాడుకు కూడా దొరకతారు కాబట్టి సొంత మంది ఏర్పడారు. వాళ్ళకి లైసెన్సులు కూడా ఇచ్చింది జనాలు ప్రభుత్వం. సొంత భార్య ఉండవలను. ఏముండాలంట? సొంత భార్య ఉండాలి. ఎందుకంటే బాడిగోళ్ళు ఉండకూడదు, అద్దెకి తెచ్చుకునే వాళ్ళు ఉండకూడదు అనేదే దేవుని ఉద్దేశం. ఏంది అంటే ఆజ్ఞ. ఏంటది? ఆజ్ఞ. ఆజ్ఞ. ఏంది ఆజ్ఞ అంటే నీ భార్యతోనే ఉండాలి నువ్వు, నీ భర్తతో తప్ప ఇంకొకరితో నువ్వు ఉండకూడదు. అలాగా ఉంటే ఆజ్ఞ అతిక్రమం జరుగుతుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం ఆడలేదు. పాపం వల్ల వచ్చే జీతము చెప్పుకొచ్చాడు. అంటే ఆజ్ఞను వినాల. ఆజ్ఞను వినకుండా ఉండేవాళ్ళు బలవంతుడు అనుకోండి, వింటాడా? భార్య మాట వింటాడా? భార్య అడ్డం వేస్తూ ఉంటాడా? వాడు శాంసోన్ ఎలాంటాడు? మహాబలాఢ్యుడు. ఎవరు చెప్పిన ఏంటాడా? ఏనాడు బలం ఉంది. వెళ్ళాడు, ఢిల్లీలో ఒళ్ళో కొనుక్కున్నాడు. శాంసోన్ అక్రమంగా ఉన్నాడు. అందము, సౌందర్యము, ఇలా సంబంధమైనవన్నీ చూసుకున్నాడు. ఆమె వల్ల పడిపోయాడు. వల్ల పడిపోయినందుకు ఎవ్వరు అతన్ని ఏమి చేయలేదు. ఏంట్రో శాంసోన్ ఈ పని చేయొచ్చు నువ్వు? అసలు దేవుడు నీ జన్మకు ఒక కారణం ఉంది, నువ్వు నాజరు చేయబడిన వ్యక్తివి, ఈ పని చేయొచ్చా నువ్వు అని అడిగితే అందరినీ ఎదిరిచ్చాడు. దాటి వెళ్ళిపోతున్నాడు. ఎవరు పట్టుకున్నా ఆగటం లేదు. ఆయన దగ్గర కొనుక్కున్నాడు. ఎందుకంటే దేవుడు తీసుకున్నాడు. ఏందది? దేవుడే తీసుకున్నాడు ఇంక చేతిలోకి. ఏందది? పగ్గాన్ని. వీడు ఎవరు మాట వినేటట్లేడు. ఏ స్త్రీ అయితే వీడు ఇన్ని వల్ల వేస్తుందో, లేకపోతే ఏ స్త్రీ వ్యామోహంలో పడ్డాడో ఆ స్త్రీ చేత వీడి కళ్ళు పొడిపించాలనుకున్నాడు దేవుడు. ఆ స్త్రీయే మోసం చేసింది. వాళ్ళకి బంధించి ఇచ్చింది. ఎవరికి? ఫిలిష్తీయులకి శాంసోన్ బంధించి ఇచ్చింది, మోసం చేసింది. తీసుకొని వెళ్ళి దేవాలయం కట్టి స్తంభాల మధ్యలో అతని బలమంతా కోల్పోయాడు. ఆ టైంలో ఒక మంచి ఇనప కడ్డీలు బాగా కాల్చి కళ్ళల్లో పొడి చేశారు. కారణం ఏంటి? కారణం అంటే ఇతను చేసుకున్న భార్యతోనే ఉండాలా, ఇతను చేసుకున్నటువంటి భర్తతోనే ఉండాలా. లేదు అనుకుంటే నీ పరిస్థితి ఎవరి ద్వారా అయితే నువ్వు మోసపోయావో, ఎవరి వల్ల అయితే నువ్వు పడిపోవు, వాళ్ళ ద్వారా నీకు ప్రాణహాని తప్పదు. పాపం వల్ల ఎప్పుడు ఏమొస్తుందంట? మరణం తథ్యం. పాపం అనేది మంచిది కాదు. శాంసోన్నే వదిలిపెట్టల దేవుడు. నాజరు చేయబడిన వ్యక్తి, దేవుడు సంకల్పం ప్రకారంగా దేవుడే దేవదూతను పంపించి పుట్టుకు కారణం చెప్పిన వ్యక్తి. కానీ తప్పు చేస్తున్నందుకు దేవుడు అతన్ని కూడా విడిచిపెట్టలేదని సత్యాన్ని మీరు గమనించాలా. ఏదైనా అలాంటి శాంసోన్ కళ్ళు పోయినాయి. శాంసోన్ ప్రాణాన్ని కోల్పోయాడు ఆ దేవాలయం మధ్యలోనే. కానీ అందరూ ఎగతాళి చేస్తామంటే స్తంభాల మధ్యలో ఈ దేవుడు ఏమయ్యాడు అంటే అందుకని బలం ఇచ్చాడు. ఆ బలం కూడా ఎందుకు తెలుసా? దేవుడు బలం ఎలా ఉంటుందో చూపించి ఆ స్తంభాలని లాగాడు. దానికి అర్థమైందా? కాబట్టి ఏ ఆజ్ఞ అతిక్రమించినా అక్కడ ఖచ్చితంగా ఏముంటది? ప్రమాదం పొంచి ఉంటది. పాపం ఎక్కడ ఉండనో అక్కడ మరణం తథ్యం అనేది జాగ్రత్తగా నువ్వు ఆలోచించవలసిన విషయం. ఆ దినాన శాంసోన్కి అలా చేశారు, నాకే ఎందుకు చేస్తారు అలా, రాజులు లేరు కదా అనుకుంటావా? దేవుడు ఏం చేయాలి? బ్రహ్మాండంగా ఎయిడ్స్ ఇచ్చేస్తారు. 100 ఏళ్ళు బతకాలించిన జీవితము ఎయిడ్స్ వచ్చేసి ఎంతమంది చనిపోయారు. ఎన్నో రోగాలు వచ్చేసి ఎంతమంది చచ్చిపోయారు. డయాలసిస్ వచ్చేసి, తర్వాత అక్రమ సంబంధాలు వచ్చి ఆ ఇంట్లో వాడు కనిపెట్టేసి ఆ ఇంట్లో వాడు తీసుకోపోయి ఇద్దరిని నరికేసి పోలీస్ స్టేషన్ లో తలాలు తీసుకోపోయి మనతెందుకు మన మధ్యలో పార్లమెంట్ ప్రాంతంలో అక్రమం చేస్తున్నటువంటి వాళ్ళని ఇల్లుతో కూడా భర్త తగలబెట్టేసి బూడిద చేసిన సంగతి కూడా మనకు తెలుసు. పాపం అనేది ఎప్పటికీ మంచిది కదండి, గ్రహించుకోవాలి. ఇది కామం అనేది దేవుడు ఇచ్చాడు. కానీ నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు భర్తతో ఉండి సంతోషంగా, నువ్వు భార్యతోనూ ఉండి సంతోషంగా, అంత మాత్రమే. కానీ ఇతరుల వైపు వెళితే ఖచ్చితంగా నీకు కలిగేది ఏంటంటే మరణం. ఆవిడ ఎంత చెప్పున వెనుకుంటా ఉన్నది తెనాల ప్రాంతంలో సేవ చేసేటప్పుడు.
దేవుడు ఆరోగ్యం లేదని ఇస్తే మళ్ళీ ఆరోగ్యం వస్తే మళ్ళా భయపడ్డది. పాపం రక్తం పడితే చాలు పాపం వైపు లాగుతుంది ఈ శరీరంలో ఉండే కోరిక ఏంటంటే ఏది చూసినా కావాలి 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 వద్దు అందది. ఈ దినాన్ని ఇది కావాలి, ఇంకో రోజు ఇంకోటి కావాలి. ఇప్పుడు అమితాబ్ బచ్చన్కి ఎవరిని చేసుకున్నాడు ఆయన? ఐశ్వర్య రాయని, ప్రపంచ సుందరిని చేసుకున్నాడు ఆయన. బా నాకు ఈ సుందర దొరకటం అదృష్టం అన్నాడు ఒక రోజున. ఎంత అందమో ఎంత ఆనందమో అన్నాడు. ఇప్పుడు పోయి అడగండి ఆయన, నేను ప్రపంచ సుందరిని పెళ్లి చేసుకున్నా. బడందులో అది నాకు వద్దు, ఇంకో సుందరి ఏదన్నా ఉంటే చూపెట్టండి అంటున్నాడు. ఇంకో సుందరి ఏదన్నా ఉంటే చెప్పండి, నేను పెళ్లి చేసుకుంటాను. డబ్బు. ఎందుకంటే ఈ సహజ వాంఛ అనేది కంట్రోల్ గా పెట్టుకునే దానికి దేవుడు ఏమనంటే, నీకు సహజ వాంఛ ఇచ్చిన దేవుడే, కానీ పెళ్లి చేసుకో సంతోషంగా ఉంది. పెళ్లి చేసుకో, భర్తను చేసుకో సంతోషంగా అనిపించు, భార్యను చేసుకో సంతోషం. కామంకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి కామం ఎలా తీర్చుకోవాలంటే పెళ్లి చేసుకోవాలి, తన భర్తతో, సొంత భర్త సొంత భార్యతోనే ఉండాలి. ఇది దేవుడు పెట్టిన విధానం. మూడోది ఏంటి? గౌరవం. ఈ గౌరవం అనేది ప్రతి ఒక్కరికి కావాలి. దేవుడు గౌరవాలు వాళ్ళకు ఉంటాయి, గౌరవాలు వేరుగా ఉంటాయి. అర్థమైందా? ఎవరికున్న గౌరవము వాళ్ళకు ఉంటుంది. ఉంటుందా? ఆఫీసులో పనిచేసే వాడికి ఒక గౌరవం ఉంటుంది. తర్వాత వచ్చేసి లీడర్ గా ఉండే వ్యక్తికి ఇంకొక గౌరవం ఉంటుంది. చీఫ్ మినిస్టర్కి ఒక గౌరవం ఉంటుంది, ప్రధానికి ఒక గౌరవం ఉంటుంది, ఎమ్మెల్యేకి ఇంకొక గౌరవం ఉంటుంది, కలెక్టర్కి ఒక గౌరవం ఉంటుంది. చివరికి కాగితాలు ఏరుకున్న వాడికి కూడా ఏమున్నాయి, నువ్వు వీగిపోతే వాళ్ళ ఇంటికి పోయేసి ఏమంటాడా, వీళ్ళదే అంటాడు భార్యని. తేకపోయింది దానికి ఏమంటాడు, వీళ్ళు తేలేదు నువ్వు నా కోసం, వీళ్ళు నాకు ఎక్కడ గౌరవం ఇచ్చావు నువ్వు, ఏది నా రెస్పెక్ట్, ఏది నీది రెస్పెక్ట్, ఏది నాకేది రెస్పెక్ట్ ఇచ్చావా నువ్వు అని. తాగిపోతాడు కూడా ఏమంటాడు, దబాయిస్తాడు భార్యను. గౌరవించలే నువ్వు, లేట్ ఇసురు కొడతావా, నేను సంపాదించుకొని వచ్చింది నాకు ఇచ్చేదానికి లేట్ ఇసురు కొడతావా అంటాడు. అంటే రిక్షా దొక్కున్న వాడికి, ఆటో దోలేవాడికైనా, సైకిల్ దొక్కున్న వాడికి, కాగితాలు ఏరుకున్నవాడికి కూడా గౌరవం ఉందా ఈ లోకంలో అంటే ఓడికి తగినట్టుగా గౌరవం ఉంది. కానీ మనము సహవాసానికి వచ్చిన తర్వాత, మీ ఇంట్లో ఎవరైనా గౌరవించవచ్చు, కానీ మీ ఇంట్లో నీ కింద ఉన్నటువంటి అసిస్టెంట్ నేను గౌరవించొచ్చేమో, కానీ ఆ గౌరవం అనేది ఎవరి దగ్గర బలవంతంగా లాక్కోకూడదు. ఊరిని బలవంతం పెట్టి లాక్కోకూడదు. బలవంతం పెట్టి లాక్కుంటే అది ఎట్లా ఉంటుంది తెలుసా? ఇప్పుడు మా సార్ ఉన్నారు, గుడ్ మార్నింగ్ సార్ అంటాం ఎదుటి కనిపించినప్పుడు. ఆయన అటు తిరగనిచ్చేయమంటో తెలుపుకోవాలా బట్టతలుగా అనేది నేను అప్పుడు చదువుకునేటప్పుడు. ఎందుకంటే కొడతాడు, ఊరగా పిలుస్తే చేయబట్టాడు. అంటే పైకి ఏం గౌరవం, బలవంతంగా గుడ్ మార్నింగ్ పెట్టలేదని కూడా కొట్టా నన్ను సార్. గుడ్ మార్నింగ్ అనేది నా మనసులో వస్తేనే కదా నేను పెడతాను అటు అని చెప్పి పాస్టర్ని చూసి వందనాలు పెట్టుకుంటూ వెళ్ళిపోయాను. గౌరవం ఇవ్వాలి అంటే నేను బలవంతంగా పెట్టించుకోవాలని నాకు ఉండదు కాబట్టి నేను అడగను. కానీ మీరు చేయాలని చెప్పిన పద్ధతి ఏంటంటే, మనకు ఈ లోకం చదువు నేర్పిస్తున్న ఒక సార్కి ఎంత గౌరవం ఇస్తాం మనం. కోటి ఇద్దరు కూలి కోసం నేర్పించే విద్యకే, నీకు నేర్పించే విద్య ఏంది? మోహోన్నతిని విద్య. ఆ విద్య ఎక్కడికి సంబంధించింది? నీ ఆత్మ నరకంలో పడిపోకుండా కాపాడుతుంది. ఆ విద్యను చెప్తున్న వ్యక్తే ఒక పాస్టర్. ఆయనకి ఇంకా ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి మీరు అనేది మీరు నేర్చుకోవాలి. రెస్పెక్ట్ అంటే వందనాలు ఇవ్వాలి. కానీ సహవాసానికి వచ్చిన తర్వాత మాత్రం ఎవ్వరు కూడా ఏం చేయాలంటే, ఎవరైనా సరే సహవాసానికి వచ్చిన తర్వాత ఒకే విధంగా గౌరవం, ఎంత పెద్దోడైనా సరే అందరిని మర్యాదపూర్వకంగా గౌరవించుకోవాలి. మన సహవాసం ఎవరితో? అంతేనా? ఇప్పుడు చూడండి, మన సహవాసం ఎవరితో చూడండి. మొదట యోహాను 1:3 వచ్చినాయి. త్వరగా. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రి ఎలాంటి వాడు? గౌరవంతుడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడాను ఉన్నది. మరి సహవాసం ఎవరితో ఉంది? సహవాసం అంటే ఏంది? ఇది మనం కూడుకుంటున్నామే. ఇది
ఇక్కడ ఎలా ఉండాలి? ప్రజలు మర్యాదగా ప్రవర్తించాలి. ఎట్ట పడితే అట్ట మాట్లాడుకునే దానికి కుదరదు. నా కార్ డ్రైవర్ని నేను ఎలా అయినా తిట్టుకుంటా అనేదానికి లేదు. సంఘంలోకి వచ్చిన తర్వాత కారు డ్రైవర్ అయినా ఒకటే, కాగితాలు ఏరుకున్నవాడైనా సంఘానికి వస్తాయి, పిచ్చుడైనా సంఘానికి వస్తాయి. కానీ అందరికీ ఎలాగ ఉండాలి? నేనేంది వాళ్ళకి వందనాలు పెట్టేది, నేనేంది కిందకి తగ్గించుకునేది అనేది ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ తగ్గింపుతోనే బతకాలి. కాగితాలు ఏరుకున్నవాడికి కూడా ఒకే విధమైన గౌరవం మీ సహవాసంలో ఉంటది. వాడు నాకంటే తక్కువ కాబట్టి వాడికి నేను పెట్టకూడదు, ఓడే నాకు వందనాలు పెట్టాలా అనే రూల్స్ ఏం లేవు ఇక్కడ సహవాసంలో. ఇప్పుడు ఒకసారి చూడండి, రోమిలికి రాసిన పత్రిక 16:15 వచ్చింది. ఇంకా 3లోనే ఉన్నాం మనమా, కొత్త కావాలి. 4వది ఇది, 4వదేనా 3? ఫస్ట్ రోమిలికి రాసిన పత్రిక 16:15 వచ్చింది. యువలియాకును నేరియకును అతని సహోదరుకిని ఒలింపాకును వారితో కూడున్న పరిశుద్ధులందరికీ వందనాలు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చేయుడి. వందనాలు చేయుడి. ఏమని చెప్తున్నది? ఏమని చెప్తుంది బైబిల్? పవిత్రమైన ముద్దు అనే వాగండి చెప్తూ కొడతారు. మళ్ళా ఆయన ఏం కలిపాడంటే పవిత్రమైన ముద్దుకున్న తేడా ఏది? అర్థమైందా? పవిత్రమైన ముద్దుకుండే తేడా వేరే. అది పవిత్రమైంది, నిష్కల్మషమైంది. అర్థమైందా? ఎవరో పాస్టర్ ముద్దు పెట్టుకోమని చెప్పాడు కాబట్టి ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఒక వ్యక్తి ఎవరినో పట్టుకున్నారంట, తుక్కు రేపింది ఆవిడ. అందుకని చెప్తున్నాను, ముద్దు అంటే పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకరు మనం ఏం చేసుకోవాలంట? వందనాలు చెప్పుకోమన్నాడు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు? స్తోత్రాలు కూడా చెప్తాడు మనకి. ఎక్కడ స్తోత్రాలు చెప్పుకుంటున్నారు కొంతమంది. వీళ్ళు ఇప్పుడు ఎక్కడన్నా కనిపించినప్పుడు ఏం చెప్పుకుంటాము మనము? వందనాలు అని చెప్పాలి. కొంతమంది ఎట్టా మారిపోయిన కొన్ని సహవాసాలు, వెంకయ్య స్తోత్రం, వెంకయ్య స్తోత్రం అంటే ఎవరికి సంబంధించింది? దేవుడికి తప్ప మనిషికి సంబంధించింది కాదు. నువ్వు చెప్పే స్తోత్రం వెంకయ్యక. మరియమ్మ మార్కెట్లో, మరియమ్మ స్తోత్రం అమ్మా, మరియమ్మకు స్తోత్రమా? స్తోత్రార్హుడు ఎవరు అసలు? దేవుడు. పూజార్హుడు దేవుడు. ఆయనకి సంబంధించింది ఎవరికి చెప్పుకుంటున్నారు వీళ్ళు? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంది? దేవుని స్తుతించు. ఎక్కడ? మార్కెట్లో ఇద్దరు కలుసుకుంటాడు. ఓసన్న కలుసుకుంటాడు, బాబురావు కలుసుకుంటాడు. ఏడా చేపల మార్కెట్కి వచ్చారు వాళ్ళిద్దరు. బాబురావు ప్రైజ్ ద లార్డ్. బాబురావు అంటే ఏంది అర్థం? వాట్ ఈస్ మీనింగ్? దేవుని స్తుతించు అని ఎవరికి చెప్తున్నాడు ఈయన? బాబురావు జన్. ఆయన ఏమంటాడు మళ్ళా రిపీట్ చేసి? ప్రైజ్ ద లార్డ్. వస్తానా? ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంది? ఇద్దరం కలిసి ఏం చేయాలడా? దేవుణ్ణి ఆరాధిద్దాంరా, స్తుతిద్దాంరా. ఎక్కడ? మార్కెట్లో, బజార్లో. అర్థం ఉందా? ప్రైజ్ ద లార్డ్ అని వార్డ్ అనేది మనం ఉపయోగించే వాళ్ళకు ఉపయోగించాలి. ఎప్పుడు ఉపయోగించాలా? ఇప్పుడు నేను అంట హల్లెలూయా అంట, మీరు స్తోత్రం అని చెప్పాలి. నేను ఎప్పుడో స్తోత్రం అంటే మీరు స్తోత్రం కూడా చెప్పడం లేదేంటి? ఫస్ట్ చెప్తాడు హల్లెలూయా అంటాడు, మీరు స్తోత్రం అని చెప్పాలా. వాడకూడదని ఏం లేదు, అది వాడచ్చు పదం. నేను ఎప్పుడో ఒకసారి దేవుని వాక్యం బాగా బలంగా చెప్తాండి, దేవునికి స్తోత్రం అంటే మీరేంది గమ్ముగా ఉన్నారు? నేను ప్రైజ్ ద లార్డ్ కూడా అంటాను. ఎక్కడ? సంఘంలో ప్రైజ్ ద లార్డ్ అంటాను. మీరేం చేయాలి? మన మూగెద్దుల్లా కూర్చోకూడదు. ఏమన్నాను ఇప్పుడు? స్తోత్రం అని స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించేదానికే కదా నోరిచ్చింది. గమనించాలి. హల్లెలూయా అంట. మీరేం చేయాలి అప్పుడు? స్తోత్రం అనాల. ఏమంటాల గంగిరెద్దులు కూర్చున్నట్టు కూర్చోంటున్నారు. ఏంద్ర పాస్టర్ గారు ఒక్కడే చెప్పుకుంటున్నారు అనుకుంటారు ఎవరన్నా. నువ్వు ఏదైనా చెప్తే, ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, ఇక్కడ నిన్ను నడిపిమంటే నువ్వు వచ్చి హల్లెలూయా చెప్తే పక్కన వాళ్ళు ఏమనాలి? దేవుని స్తుతించాలి.
అంటే ప్రైజ్ ద లార్డ్ అనే పదానికి అర్థం ఏంటంటే దేవుని స్తుతించు అని నేను చెప్తున్నా మీకు. అది కూడా అర్థం కాలేదంటే మీకు ఏం చెప్పాలి? అర్థం చేసుకోవాలి. హల్లెలూయా అని పాస్టర్ అన్నప్పుడు మీరేమనాలి? స్తోత్రం దేవునికి అనాలి. అది కూడా చెప్పడం లేదా అంటే మీకు అర్థం కాలేదని అర్థం. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నానంటే గౌరవం అనేది ఎలా ఇచ్చుకోవాలి? మనము ఎలా ఇవ్వాలి? అందరికి ఒకరికొకరికి అచ్చ తెలుగులో రాయబడిన మాటే వందనాలు. ఏం రాయబడింది? వందనాలు అని రాయబడింది అన్నమాట. వందనాలు ఒక్కటే మనం చెప్పాలి, చెప్పం. అందుకని ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14 వచ్చింది. త్వరగా చదవండి, అది కూడా ముగిస్తా. ఫాస్ట్ గా కావాలా? ఫాస్ట్ 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 14 వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడైండును గాక. చూడండి, మన సహవాసము ఎవరెవరితో ఉందంటే ఆ సహవాసంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలంటే ఇది గౌరవంగా ఉండాలి. దాని కొరకే సహవాసం అని. 4వదిగా భద్రత అనేది సహజ వాంఛ 4వ స్థానంలో ఉన్నది. ఇది కూడా పెట్టింది ఎవరంటే దేవుడే. భద్రత అనేది ఇచ్చింది ఈ శరీరాన్ని కాపాడుకోమని. ఈ శరీరం అనేది నిర్మించిన దేవుడు ఈ శరీరం అనేది భద్రంగా కాపాడుకోవాలని దేవుడు చెప్పాడు. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 వచ్చిన ఒకసారి చదవండి. ఫస్ట్ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. అంటే మన దేహం, మన చెయ్యి అయినా, మన చెవు అయినా, మన ముక్కు అయినా, మన కాలైనా మన సొత్తు కాదు. ఎవరు అది కలగజేసింది? దేవుడు. ఒక కన్ను పోతే మనం తెచ్చుకోలేము, కాలు బాగొట్టుకుంటే తెచ్చుకోలేము. అందుకని దేవుడు ఏమనంటే భద్రంగా నీ దేహాన్ని నువ్వు కాపాడుకోవాలని అంటే కాపాడుకోమని చెప్తుంటే కొంతమంది 2 చేతుల్లో ఇది పోసుకొని టప్ కొట్టుకొని పాన్ పరక్ వేసుకొని బరణ వెళ్తున్నారు, ఆన్స్ వేసుకుంటున్నారు. దాని మీద ప్రభుత్వం దాన్ని తయారు చేసిన సంస్థలు ఏమంటున్నాయంటే దీన్ని వేసుకుంటే నీ బొగ్గులకి అవతలకి యువతలకి బొక్కలు పడతాయి అని చెప్తే వాళ్ళు రాస్తుంటే వీళ్ళు అయినా కానీ దాన్ని వేసుకుని ఒక హాస్పిటల్కి పోతే ఈ రాజకీయని యాన్స్ వేసుకునే వాళ్ళ గురించి నోట్లో తుపాకు పెట్టున్నారు. ఎందుకు తుపాకు అంటే అది వేసుకున్న వాళ్ళకి తుపాకుతో నువ్వే కాల్చుకుంటున్నావని. ఇక ప్రభుత్వాలు అయితే ఈ అధికారులకి బాడీ కార్డులే పెట్టింది. ఎందుకంటే భద్రంగా వాళ్ళకి ఏం కాకుండా కాపాడుకోమని చెప్తే వీళ్ళు మాత్రం బాడీ కార్డులు వాళ్ళని కాపాడుకునేదానికి కను ముయ్యకుంట అనుక్షణం కాపాడుకుంటుంటే వీళ్ళు మాత్రం లోపలికి వెళ్ళి సీసాలు తీసి బ్యాందీ పోసుకుని శుభ్రంగా వాళ్ళ శరీరాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటూ ఉన్నారు. అంటే బ్యాందీ మద్యం సేవించట ఆరోగ్యానికి హానికరమని రాసిన వీళ్ళు పోసుకొని తాగుతున్నారు. అందుకని భద్రంగా ఎందుకు కాపాడాలంటే మీరు విలువ పెట్టి కొనబడిన వాళ్ళు దేవుని చేత ఏమైందంట మిమ్మల్ని దేవుడు తయారు చేసుకున్నాడు కనుక ఆయనవి. కాబట్టి ఏ ఫార్ట్ దీంట్లో లివర్ చెడిపోయింది అనుకో నువ్వు తెచ్చుకోలేవు. కిడ్నీలు చెడిపోతే నువ్వు తయారు చేసుకోలేవు. రక్తం డయాలసిస్ గా మారిపోతే నువ్వు రక్తాన్ని స్వయంగా తయారు చేసుకోలేవు. కాబట్టి భద్రం. దేని గురించి భద్రం? నీ దేహాన్ని దేవుడిచ్చింది కనుక దాన్ని పరిశుద్ధాత్మకు మాత్రమే వాడాలి. దేనికంటే దాన్ని నువ్వు వాడకూడదు. అర్థమైందా? దేనికంటే దాన్ని బానిసగా దాన్ని చేసుకోకూడదు అని చెప్పాడు దేవుడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28 త్వరగా చెప్పేస్తున్నాను. పొద్దుపోతా ఉందండి, చీకటి అవుతుంది కనుక త్వరగా చెప్పేస్తున్నాను. ఎబ్రీయుల పత్రిక 12వ అధ్యాయం 28 వచ్చింది.
అందువలన అందువలన మనం ఉచ్చలమైన రాజ్యమును పొంది ఆ, దైవ కృప కలిగి ఉమ్, ఉందుము. ఉమ్, ఆ కృప కలిగి ఉమ్, వినయ భయభక్తులతో ఉమ్, దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఉమ్. ఏలయనగా మన దేవుడు దహించే అగ్ని ఉన్నాడు. అది ఈ దేహంతో మనం ఎలాంటి సేవ చేయాలంటే దేవుడికి ఆయనకి ఇష్టమైన సేవ చేయాలి. ఈ దేహం ఆయనకి ఇష్టంగా చేయాలి. ఆయన కష్టంగా నువ్వు చేయకూడదు. ప్రీతికరమైన సేవ చేయాలి. అందుకు ఈ దేహం ఇచ్చింది, అందుకు ఈ శరీరం ఇచ్చింది. ఎవరికి సేవ చేయాలి? దేవునికి చేయాలి. మనం ఎవరికి సేవ చేస్తున్నాం? మనుషులకి ఎన్నో సేవలు చేస్తారు కానీ దేవునికి మాత్రము సేవ చేయరు. కాబట్టి ప్రీతికరమైన సేవ చేయకపోతే దేవుడు ఎవరంట? దహించు అగ్ని కాల్చేస్తాను నిన్ను అంటున్నాడు ఆ రోజున. అందుకని రాపించాడు. ప్రీతికారం చేయకపోతే ఆయన నిన్ను దహించి వేస్తాడు రేపు. వెరీ గుడ్. ఇంకా సాధించుట దాంట్లోకి వెళ్ళిపోదు. ఐదోది ఏంటి? సాధించుట. సాధించుట అనగానే పట్టుదల. పట్టుదల ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు సాధిస్తారు అని మనం అనుకుంటాం. ఉద్యోగం, వ్యవసాయం, అలాగే ఆఫీసులో వర్క్లు, ఇవన్నీ కూడా ఎన్నో చదువుల్లో కూడా సాధించారు, మొదటి స్థానంలో ఉన్నారు. ఇంకా ఎన్నో క్రీడ కార్యక్రమాలు, ఆటల పోటీలు, వీళ్ళన్నిట్లో కూడా గోల్డ్ మెడల్ సాధించారు, బంగారు పథకాలు సాధించారు. ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాం. ఏదైనా కానీ మనం సాధించాలనే దానికి ఏముండాలంటే పట్టుదల ఉండాలి. దేనికి వచ్చాడు? అసలు ఈ పట్టుదల ఎందుకు ఇచ్చాడు దేవుడు? శాస్త్రవేత్తలు కానివ్వండి, ఈ లోకంలో ఎన్నో సాధిస్తున్నాడు మనిషి. ఏం సాధించావా నువ్వు అంటే, నేను ఫ్లైట్ కనిపెట్టాను. నువ్వు ఫ్లైట్ కనిపెట్టి నువ్వు చావాలి నాయన ఒక దినాన చావాలా. చాలా మంది ఏమంటారంటే, ఎన్నెన్నో వాళ్ళు చెప్తూ ఉంటారు మేము సాధించినట్లు. అంటే చాలా మంది ఏమంటారంటే, నేను డబ్బు అంటారు, డబ్బు సాధించాను నేను అంటారు. కొంతమంది ఆస్తి పాస్తులు సాధించామంటారు. కొంతమంది నేను ఒక గొప్ప అందమైన ఇల్లు అంటారు. కొంతమంది భార్య అంటాడు. కొంతమంది నువ్వు నువ్వు సాధించుకున్నా నేనన్నా, నువ్వు ఆస్తి పాస్తులైనా నీ అంట రేపు రావాయి. ఏదైనా నీ అంట వచ్చేది ఏదన్నా ఉంటే దాన్ని సాధించుకో రేపు చచ్చిపోయిన తర్వాత నీతో కూడా వచ్చేది ఏదన్నా ఉంటే దాన్ని నువ్వు సాధించుకోవాలి. ఏం సాధించాలంట? మనం చచ్చితే ఏదో వస్తుంది. ఎవరు వస్తారు? నీ ఆస్తి వస్తుందా? రాదు. నీ అంట ఏదో వస్తుంది? నీ అంట వచ్చేది ఏంది? నీ ఆస్తి వస్తుందా? రాదు. నీ డబ్బు వస్తుందా? రాదు. నీ భార్య వస్తుందా? రాదు. నీ భర్త వస్తారా? రాదు. నీ పిల్లలు వస్తారా? రాదు. నీ ఇల్లు వస్తుందా? రాదు. నీ కారు వస్తుందా? రాదు. నువ్వు కనిపెట్టిన ఫ్లైట్ ఏదో సాధించాను అనుకుంటున్నాడు మానవుడు. ఏం సాధించావు? నీతో కూడా రానివి ఇవన్నీ. ఏదన్నా సాధించాలంటే నువ్వేం సాధించాలి చెప్పు? ఏంది? నువ్వేం నీతో రేపు చనిపోయిన తర్వాత నీ ఎంట వచ్చేది సాధించుకున్నాను. ఏది కొరకైతే దేవుడు ఈ వాంఛని పెట్టాడు, ఈ సాధించుట అనేది వాంఛి, ఈ కోరికని దేని కొరకు పెట్టాడు దేవుడు తెలుసా? ఎఫ్సి పత్రిక 1:4 టకటక చదివిన్నాం. ఎట్లాగా? తన ప్రియనేందు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనం ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండాలి. ఇది సాధించు భూమి మీద నువ్వని దేవుడు ఈ దేహాన్ని ఇచ్చాడు, ఈ ఆత్మనిచ్చాడు మనిషిగా ఈ భూమి మీద. ఈ రెండిట్లో సాధించడానికి నువ్వు చచ్చిపోయిన తర్వాత, నువ్వు చచ్చిపోయే లోపల సాధించు దీన్ని పరిశుద్ధతను. ఈ రెండే నీతో కూడా నీ అంట వస్తాయి రేపు. 5వ అధ్యాయం ఎఫ్సి పత్రిక 27 పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైన ముడతైనను అట్టిదేదైనా లేకుండా పరిశుద్ధమైనది నిర్దోషమైనది కానీ తన మహిమ గల సంఘం కానీ ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యంతో మొదటి స్థానం చేస్తాను. చాలు. ఏం సాధించాలంటే మనం చచ్చిపోయేలోపు మన ఎంట వచ్చేది ఏంది? పరిశుద్ధత, నిర్దోషత్వాన్ని సంపాదించాలి. పోయినసారి మీరన్నారు పరిశుద్ధుడు అనే అంశంలో పరిశుద్ధత మనం ఎలా పొందుకుంటామో నేను చెప్పాను. కాబట్టి అవి రెండు సాధించాలి. నిర్దోషత్వం మనం కూడా సాధించుకోవాలి. పరిశుద్ధతను ఇది పట్టుదలతో సాధించండమ్మా. నేను చెడు కోరికలు వస్తున్నాయి, చెడు చూపులు వస్తున్నాయి, చెడు మాటలు వింటున్నాం, వీటిని రాని కూడా చేసుకోండి. నీ దేహంలోకి చూద్దాం. అది మాత్రం సాధ్యం కాదు. అపవిత్రమైన మాటలు రాని కూడా చేయండి మీలో.
అది ఏ దాన్ని సాధించాలంటే పరిశుద్ధతను, నిర్దోషత్వం. అందుకని సాధించటని వాంచిపెట్టాలి. లాస్ట్ దైవాసక్తి, ఇది లాస్ట్ లో ఉంది అందరికి. ఈ దైవాసక్తి గురించి మనం మాట్లాడుకుంటే ఏమొస్తుంది అంటే యెషయా గ్రంథం 44:14 ఒక వ్యక్తి దేవుణ్ణి కనిపెట్టాలని వెళ్తాడు. ఒకడు దేవదారు చెట్లను నరకవాలని పూనుకొని శ్మశాన వృక్షములు గాని, సరళ వృక్షము గాని, సింధూర వృక్షములను గాని, అడవి వృక్షముల్లో ఏదో ఒక దాన్ని తీసుకున్నాను. ఒకడు చెట్టు నాటగా వర్షం దాన్ని పెంచును. ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును. వాటిలో కొంత తీసుకుని చలి కాచుకును. నిప్పు రాజబెట్టి దొట్టి కాల్చుకును. ఒక తుండు తీసుకుని దానితో ఒక దేవతను చేసుకును. దానికి నమస్కారం చేయను. అది ఎవరు పెట్టారు నాన్న? ఇప్పుడు అతను కట్లు తీసుకుని పొయ్యి రాసి పెట్టాడు. తర్వాత ఏంటంటే చలి కాల్చుకున్నాడు, రొట్టెను కాల్చుకున్నాడు, మాంసాన్ని వండుకున్నాడు. అర్థమైందా? అతనికి ఎవరు చెప్పారు దేవుడు ఉన్నాడని? తనంతట్లో తనలో పుడుతుందని, తనలోనే కలుగుతుంది దేవుడు కూడా మనం ఏదో చేయాలని. అంటే ఆ ఆసక్తి పెట్టింది ఎవరు? దేవుడే. ఎందుకొరకు పెట్టాడంటే, ఇదిగో ఒకసారి అపోస్తుల కార్యములు, ఇది చెప్పుకొని నేను ఇచ్చేస్తా, పొద్దుపోయింది కాబట్టి. అపోస్తుల కార్యములు 17:26 ఎందుకు పెట్టాడు దైవాసక్తి? మరియు యావత్ భూమి మీద కాపురం ఉండేటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవలాడి కనుగొందురేమో అని తనని వెతికి నిమిత్తము నిర్ణయ కాలము నివాసం యొక్క పొలిమేరల మధ్యలో ఆయన పెట్టాడు. ఇప్పుడు బాగా ఆలోచించండి. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన అంటే, దైవాశక్తి ఎందుకు ఉంది? ఏమన్నా దైవాశక్తి ఎందుకు పెట్టాడు? వారు ఒకవేళ దేవుణ్ణి తడవలాడి కనుగొందురేమో అని ఆయన నిర్ణయ కాలం ఇచ్చాడు. నివాసం యొక్క పొలిమేరులోనే నన్ను ఎతకాలన్నాడు. ఎక్కడ ఎతకవాలి? అంతరిక్షం లేక బాగోలేదు, ఆకాశాల పైకి ఏరే గ్రహాల్లో లేవు దేవుడు, నీకు సమీపంగానే ఉన్నానన్నాడు దేవుడు. కాబట్టి దైవాశక్తి ఎందుకు పెట్టాడంటే, ఆయన్ని ఒకవేళ మనము ఏం చేస్తామని తడవలాడి అంటే గుడ్డోళ్ళం మనం. బైబిల్ తెలియని గుడ్డోళ్ళని వెంబడిస్తున్నారు చాలా మంది. వాడికే రాదు, మీకేం నేర్పుతుంది, అందుకని గుడ్డోళ్ళని వెంబడించబాకండి అంటే ఈ గుడ్డోళ్ళకి అర్థం కాదు. ఏమి నేర్చుకోవాలి? దేవుడు ఏమి నేర్పిమన్నాడు? బైబిల్ చేతిలో పట్టుకుని బైబిల్లో ఉండే రాలేదు. అవిశ్వాసం యొక్క మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలగజేసి అపవాది దేవుని గురించి ఏమి తెలుసుకుని కూడా చేసేస్తాడు.